హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'గోదావరి రుచులు'. ఈరోజైతే మరో ఫుడ్ ఐటెమ్‌ని మీకు పరిచయం చేద్దామని ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ టైం అయితే 5:20 అయింది. అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. యాక్చువల్ అయితే మనం 3 o'clockకే బయలుదేరాలి. ఎందుకనంటారా, ఈ ఫుడ్‌ని టేస్ట్ చేయాలంటే మనం ఎర్లీ మార్నింగే వెళ్ళాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగే ఈ ఫుడ్ ఐటెమ్ అనేది రెడీ అవుతుంది. రండి జర్నీలో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం నగరంలోని ఒక ఫుడ్ ఐటెమ్ తయారు చేసే హోటల్‌కి అయితే మనం వెళ్తున్నాము. ఆ హోటల్ ఏంటి, అక్కడ తయారు చేసే ఫుడ్ ఏంటి అన్నది హోటల్ దగ్గరికి వెళ్ళాక మనం మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మన అమలాపురంలోని మున్సిపల్ పార్కు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటారా, ఇక్కడైతే మా బ్రదర్ రన్నింగ్ అయితే వచ్చాడు. తను కూడా వస్తానన్నాడు ఆ ప్లేస్‌కి. సరే అయితే అందరం కలిసి వెళ్దామని తనైతే పికప్ చేసుకోవడం జరిగింది. తనైతే వచ్చేసాడు. ఇప్పుడైతే అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాం. అలాగే దారి మధ్యలో మరి ఇంకో బ్రదర్ అయితే మాకు జాయిన్ అవుతాడు. సో దాని దగ్గరికి వెళ్దాం రండి ఒకసారి. ఈ అడ్రస్ అనేది నాన్ లోకల్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాం. ఎందుకంటే లోకల్ వాళ్ళకి ఈ అడ్రస్ అందరికీ తెలుసు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే గడియార స్తంభం అంటే క్లాక్ టవర్. ఇక్కడ నుంచి మన లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ సెంటర్ని హై స్కూల్ సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి మన రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పేరూరు వై జంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళడమే. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మా బ్రదర్ ఒకరి మధ్యలో జాయిన్ అవుతారని. మా బ్రదర్ అయితే వచ్చేసాడు, మా కోసం వెయిటింగ్ మాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ మనం స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడైతే మనం బోర్డ్స్క్రూ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్రిడ్జ్ ఇదే బ్రిడ్జ్. ఎర్లీ మార్నింగ్ ఈ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే లొకేషన్ చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. అటు ఇటు వాటరు, మధ్యలో బ్రిడ్జ్ చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడైతే మనం పాసర్లపూడి జంక్షన్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళడమే. ఇప్పుడైతే కొండాలం చింత సెంటర్కి అయితే వచ్చాం. రైట్ సైడ్లో చూస్తున్నారు కదా ఆర్చ్. ఆ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే అప్పనపల్లి టెంపుల్ అనేది వస్తుంది.
ఇప్పుడైతే మన నగరం అనే ప్రాంతానికైతే వచ్చేసాం. ఆ హోటల్ ఎక్కడ ఉందో చూపిస్తాను రండి మీకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన హోటల్ అయితే ఇదే. ఇది మనం వెళ్తుంటే రైట్ సైడ్లో రోడ్డు పక్కనే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నాన్ రోటీ షేర్వా అనేది బాగా ఫేమస్ మాట ఈ హోటల్లో. ఈ హోటల్ ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మార్నింగ్ 9 వరకు ఉంటుందంట. మేమైతే చాలా లేట్గా వచ్చాం ఫ్రెండ్స్. సో ఉంటుందో ఉండదో అనుకున్నాం, మొత్తానికి అయితే ఉంది. రండి ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏ నాన్ రోటీలు. ఇది మేకాళ్ళ షేర్వా, దీన్ని పాయ అని కూడా అంటారు. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే మన ముందుకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఐటమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్గానే ఉంది. ప్లేట్ వచ్చి 40 రూపీస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. దానికి 2 రోటీలు, ఒక కప్పుడు షేర్వా అయితే వచ్చింది. ఆ రోటీలు ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా కాలుస్తారు అనేది చూద్దాం రండి ఒకసారి. రిటర్న్ అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. అలా వెళ్తూ వెళ్తూ బోడస్కురు రేవు బ్రిడ్జ్ కింద ఒకసారి లొకేషన్ ఎలా ఉందో చూద్దామని అయితే వెళ్ళాము. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. వ్యూ పాయింట్, సన్ రైజు, వాటర్ చాలా బాగుంది చూడడానికి వ్యూ అయితే. ఇప్పుడు మీకు కనిపిస్తున్న పిల్లర్స్ రైల్వే బ్రిడ్జికి సంబంధించినవి. అయితే రైల్వే పని ఇంకా వర్క్ జరుగుతుంది, ఇంకా అయితే కంప్లీట్ అవ్వలేదు. ఒకవేళ వస్తే మాత్రం పిల్లర్స్ ద్వారా వస్తుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా రైట్ సైడ్లో ఉన్న హౌస్ ఇంతకుముందు టూరిజంకి సంబంధించిన హౌస్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాక్ చేస్తారు, ఎందుకంటే టూరిజం అనేది ఇక్కడైతే ఏమీ జరగట్లేదు, అంత డెవలప్మెంట్ లేదు. సో దానివల్ల ఆగిపోయింది. మీరు చూస్తున్న బోట్ టూరిజానికి సంబంధించింది. అయితే టూరిజం జరగట్లేదు కాబట్టి బోట్ని అయితే సైడ్ పార్క్ చేసి వదిలేశారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మిమ్మల్ని. అంతవరకు బాయ్.